నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా, ఎదుటివాణ్ణి కూడా ప్రేమిస్తున్నావా? ఎదుటివాణ్ణి గురించి ఆలోచించకుండా కేవలం నీ సుఖం కోసం, కేవలం నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నీవు మాత్రమే ఆలోచిస్తున్నావంటే, పక్కవాని గురించి ఆలోచన చేయటం లేదంటే, నీ కోసం మాత్రమే నువ్వు బతుకుతున్నావు అంటే అది కూడా పాపమే. వింటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీకు అవగాహన ఉంది కనుక చెప్తున్నాను. ఎవడైనా తన కోసం, తన కడుపు కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం మాత్రమే ఎవడైతే బతుకుతుంటాడో వాడి కూడా పాపే. ఏమనుకుంటున్నారు పాపం అంటే? సాటి మనిషి కళ్ళ ముందు దెబ్బతింటుంటే వాణ్ణి ఆదరించాలన్న ఆలోచన నీకు రావట్లేదా? ఇంటి పక్కన ఆకలితో అలమటిస్తుంటే వానికి గుప్పడి మెతుకులు పెట్టాలన్నా, పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన నీకు లేదా? అది కూడా పాపమే. ఏమనుకుంటున్నారు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలట. మిస్టర్ పర్ఫెక్ట్, ఒక్క మనిషి పరిపూర్ణుడుగా మారిపోవాలి.